తెలియజేయండి. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే వీరికి సూర్యబలం అధికంగా ఉండడం మూలంగా లీడర్షిప్, ప్రొఫెషనల్లో గుర్తింపు ఈ అంశం మీద బలం ఎక్కువగా కనబడుతోంది. చంద్రుడు 3వ దృష్టిలో ఉండడం మూలంగా భావోద్వేగము, కుటుంబము, మనసు, సంబంధాలు ఈ అంశాల మీద ప్రభావం చూపిస్తున్నాడు. బుధుడు అనుకూలంగా ఉండి కమ్యూనికేషను, చదువు, ట్రావెల్స్ అంటే ప్రయాణాలు ఈ అంశాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అది విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మేషరాశిలో ఉండే విద్యార్థులకు ప్రాక్టీసు, రివిజను ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంటుంది. కొత్త సబ్జెక్టులు అర్థం చేసుకోవాలి. గురువుల యొక్క మీ యొక్క సందేహాలకు గురువుల దగ్గర నుంచి సమాధానం తీసుకోవాలి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్స్, ప్రెజెంటేషన్ ఫలితాలు ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్లేందుకు అవకాశం కనబడుతుంది. అది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫైనాన్షియల్, రియల్ ఎస్టేటు, ఆన్లైను ఈ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఈ వారంలో కనబడుతున్నాయి. అది చేతి వృత్తుల వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక క్రాఫ్ట్, డిజైను, హ్యాండ్మేడు ఈ అంశాలలో ఆదాయం రావడంతో పాటు కొత్త కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అదే డాక్టర్లకు చూసుకున్నట్టయితే కనుక క్లినికలు, పేషెంట్స్ మీద నమ్మకము, దీంతో పాటు ఫ్యామిలీకి సంబంధించి, హార్ట్కి సంబంధించి, పిల్లలకు సంబంధించిన డాక్టర్లకు మంచి ఆదాయం రావడము, మంచి పేరు రావడం కూడా జరిగే అవకాశం కనబడుతోంది. లాయర్లకు చూసుకున్నట్టయితే కనుక కోర్టు, సెటిల్మెంటు, ఫ్యామిలీ కేసులు ఈ అంశాలలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఐటీ, టెక్నికల్ చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్స్, కోడ్, డేటా ఈ అంశాలలో ఎక్కువగా అవకాశాలు, ఫలితాలు వచ్చేందుకు కనబడుతోంది. అయితే వీళ్ళు నైట్ షిఫ్ట్స్ చేసేటప్పుడు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కళాకారులు, మీడియా చూసినట్టయితే కనుక క్రియేటివ్ రంగంలోనూ, ఆన్లైన్లోనూ వీళ్ళు ఫేమ్ సంపాదించేటట్టుగాను కొత్త కొత్త అవకాశాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. రాజకీయ నాయకులు చూసినట్టయితే కనుక పబ్లిక్ ఇమేజ్ పెరగడంతో పాటు మీడియా వారి యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఈ రకంగా గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందేందుకు అవకాశాలు కనబడుతుంది. అయితే వీళ్ళు కాంట్రవర్సీకి ఎక్కువగా గురయ్యే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే కనుక ఇన్ఫ్రా, నిర్మాణ రంగము, టెక్ ప్రాజెక్ట్స్ ఈ అంశాలలో వీళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. డాక్యుమెంట్స్ మీద ఫైనల్ చెక్ చేసుకుని అప్పుడు సంతకాలు పెట్టే ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పళ్ళు, వృక్షాలు, పువ్వులు ఈ అంశాలకు సంబంధించిన పంటలు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫ్లాట్స్, హౌసింగ్ డీలు ఈ రెండు లాభకరమైన అంశాలే. ఆ దిశగా వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. అయితే వారాంతంలో ఈ వారంలో చివరి అనగా 5, 6, 7 ఈ 3 రోజులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ధనపరంగా కానీ, భూమి పరంగా కానీ నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆటోమొబైల్ రంగంలో చూసినట్టయితే కనుక రిపేర్సు, సర్వీసెస్, స్పేర్ పార్ట్స్ ఈ 3 అంశాలలో లాభాలు వస్తాయి. అయితే కొత్తగా ఫ్యామిలీకి సంబంధించిన చిన్న చిన్న వాహనాలు కొనుగోలు విషయంలో అంటే కస్టమర్లు తక్కువ శాతం వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. గోల్డ్, సిల్వర్ ఈ అంశాలలో చూసినట్టయితే కనుక సేవింగ్స్, ట్రేడింగు ఈ రెండిట్లోనూ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్ద పెద్ద పెట్టుబడులకు పెట్టడానికి ఈ వారము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇంకా మీకు చెప్పదగినటువంటి మంత్రము ఆదివారం రోజు సూర్యనారాయణ పూజ చేయడంతో పాటు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం కానీ చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి ఫలితాలు.